వివాహ బంధానికి రోజురోజుకి బీటలు వారుతున్నాయి. మదపిచ్చితో మాతృత్వానికే మచ్చ తెస్తున్నారు కొందరు. ఇంత ఘాటైన పదం వాడినందుకు క్షమించండి, కానీ పరిస్థితులు అలానే దిగజారిపోతున్నాయి. రోజుకో వరస్ట్ వార్త వినాల్సి వస్తుంది. ప్రియుడు తన వెంట రమ్మని చెప్పడంతో కన్న బిడ్డని దిక్కులేని అనాథగా నల్గొండ బస్టాండ్లో వదిలేసి వెళ్ళింది ఓ మానవత్వం లేని తల్లి. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియక బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్న 15 నెలల చిన్నోడిని గమనించిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి సీసీ కెమెరాల ఆధారంగా ముందు తల్లి ఆనవాలు గుర్తించారు. ఆమె భర్తను పిలిపించి బిడ్డను ఆయనకు అప్పగించారు. ఈ దారుణమైన ఘటన నల్గొండ బస్టాండ్లో చోటు చేసుకుంది. నల్గొండ పాత బస్తీకి చెందిన ఒక యువకుడితో హైదరాబాద్కు చెందిన వివాహితకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఆమెకు ఆల్రెడీ పెళ్ళై భర్త 15 నెలల బాబు ఉన్నారు. వారిని వదిలేసి మహిళ ప్రియుడితో వెళ్ళిపోవాలనుకుంది. డైరెక్ట్గా నల్గొండ ఆర్టీసీ బస్టాండ్కు బాబుతో వచ్చి చిన్నోడిని అక్కడే వదిలేసి ఆ యువకుడితో జంప్ అయింది. బాబు తప్పిపోయాడన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. బస్టాండ్లోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించగా బైక్ మీద వెళ్తున్న మహిళ వీడియోను చూసి ఆ బాలుడు తన తల్లిని గుర్తించారని పోలీసులు తెలిపారు. ఆ బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు బైక్ యజమాని నుంచి అతని స్నేహితుడు వెహికల్ తీసుకెళ్లినట్టు తేలిందట. విచారణ చేయగా వారి ఇన్స్టాగ్రామ్ లవ్ స్టోరీ బయటపడింది. అనంతరం మహిళను, ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రేమికుడిని, ఆమె భర్తను పోలీస్ స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి భర్తకు అంటే బాలుడి తండ్రికి పిల్లాడిని అప్పగించారు. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. ఇంకా మున్ముందు ఎలాంటి ఘోరాలు చూడాల్సి వస్తుందో.